పల్నాడు జిల్లా అమరావతి మండలం మునుగోడులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మునుగోడులో టీడీపీ జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ ఆవిర్భావం తర్వాత నూతన ఆవిష్కరణలు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా సామాజికంగా అనే ఇబ్బందులు పెట్టారని అన్నారు. గ్రామాల్లో నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాల సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం జరిగింది. ఒక పండగ వాతావరణంలో ఉదయాన్నే అన్ని గ్రామాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 8 గంటలకే చేసుకోవడం జరిగింది. మా నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల్లో అన్నగారి బొమ్మకి నివాళులు అర్పించి అట్లానే జెండా వందనం చేసి ఎవరి గ్రామాల్లో వాళ్ళు జెండా వందనం చేసి ఈ రోజున ఇక్కడ నియోజకవర్గ స్థాయి మీటింగ్ కోసం ఇక్కడికి అమరావతి మండలం మునుగోడు గ్రామంలో రావడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున మా నియోజకవర్గంలోని కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ఎవరికైతే ఒక దసరా దీపావళి పుష్పస్తంజాల్లాగా మా నియోజకవర్గంలో కాకుండా అందరూ తెలుగుదేశం కార్యకర్తలకు ఇది ఒక పండగ లాంటి సందర్భం. మాకు ఒక పసుపు పండగ ఆవిర్భావ దినోత్సవం మార్చి 29 కానీ మే 28 అన్నగారి జయంతి కార్యక్రమం కానీ ఈ రెండు కూడా మేము పండగలుగా భావిస్తాం. మంచి ఉత్సాహంతో ఇది పురకలేసే ఉత్సాహంతో చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చక్రం తిప్పిన పార్టీ మా తెలుగుదేశం పార్టీ. కేంద్రంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్న పార్టీ మా తెలుగుదేశం పార్టీ అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. అటువంటి పార్టీ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రముఖ పాత్ర ఇటువంటి కార్యకర్తలు కానీ ఇటువంటి పార్టీ కానీ లేదని చెప్పగలుగుతున్నాను. అట్లనే దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నాను. 78 నుంచి రాజకీయ జీవితంలో ప్రజా జీవితంలో ఉన్నారు. దాదాపు 50 సంవత్సరాల ప్రజా జీవితం, 40 సంవత్సరాల పార్టీ నడిపిన అనుభవం. ఈరోజు